ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధిపతయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనము రాహు గ్రహము ఏ రాశులలో ఉంటే, ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు, ఇది మనకి మేషం నుంచి మీనరాశి వరకు 12 రాశులలో రాహు జన్మ జాతకంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము. కాకపోతే ఫస్ట్ మనకేంటంటే రాహు గ్రహం అసలు ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఏం సిగ్నిఫై చేస్తుంది, రాహు యొక్క కారకత్వాలు ఏంటి, రాహు ఏ రాశులలో ఉచ్చనొందుతారు, నీచనొందుతారు, అండ్ కొన్ని ఫ్రెండ్లీ హౌసెస్ ఉంటాయి, అంటే మిత్రక్షేత్రాలు ఉంటాయి. సో అలాంటి హౌసెస్లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జనరల్గా మనకి రాహు కారకత్వాస్ ఏంటి అంటే, రాహు వాయుతత్వం గల గ్రహం అన్నమాట. యాక్చువల్గా మనకి ఇది ఆకాశంలో మనకి 9 గ్రహాలు, అంటే రవి నుంచి శని వరకు 7 గ్రహాలు, అండ్ మిగతా యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో, ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు. కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలిపి మనకి ఛాయాగ్రహాలు అన్నమాట. అంటే మనకి నార్మల్గా ఆకాశంలో కనపడవు. సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అన్నమాట. అండ్ ఈ 2 గ్రహాలు మనం స్పెసిఫిక్గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రాహు గ్రహం ఏంటి అంటే, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము, భ్రమలో పెట్టడము, భయాలు కల్పించడము, ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి. అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా. ఈ వర్చువల్ రియాలిటీ, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము పై స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ రాహు ఏ భావాలలో, ఏ రాశులలో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉండవు కాబట్టి ఏ రాశిలో ఉన్నా, ఏ భావాలలో ఉన్నా వాటి యొక్క నేచర్ని తీసేసుకుంటూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి, గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి, గురు లక్షణాలు ఏంటి, దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ యొక్క కారకత్వాన్ని రాహు తీసేసుకు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాహుకి జనరల్గా ఫుల్ బాడీ ఉండదు అనమాట, పొట్ట భాగం వరకే ఉంటుంది. అండ్ కేతువుకి వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా కేతు గ్రహం కిందికి వస్తుంది. జనరల్గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు కేతుని విభజించడం జరిగిందనమాట. ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక మూవ్ అవుతాయి, అంటే నార్మల్గా సంచారం చేస్తూ ఉంటే కనుక రాహు కేతు గ్రహాలు మాత్రము వక్రిగతిలో సంచారం చేస్తూ ఉంటారనమాట. అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ని బట్టి మనం మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడానికి కారణం అవుతాయి అన్నమాట, రాహు అండ్ కేతు 2 గ్రహాలు కూడా. అందుకని మనకి జన్మజాతకం కనుక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే కనుక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది, లేదా కొన్ని సాఫ్ట్వేర్స్లో ఏంటంటే బ్రాకెట్స్లో వేసి పెడతారనమాట. సో దీనికి అర్థం ఏంటి అంటే, వక్రిగతిలో మూవ్మెంట్ ఉంటుంది, రెట్రోగ్రేడ్ మోషన్లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా రాహు జనరల్గా ఏం చేస్తుందంటే, ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా, యాంప్లిఫై చేసే లక్షణాలు ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ యాంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. మనకి రాహు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్, అది జనరల్గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు, లేకపోతే మందు తాగడం అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండొచ్చు, బయట తిరగడానికి ఎక్కువ, అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా, అదంతా కూడా రాహు కిందికి వస్తుంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్లోకే వస్తుంది. అంటే మనకి సొసైటీలో నార్మల్గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్స్ ఉంటాయో, యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకే వస్తాయన్నమాట.
ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్, కొన్నిసార్లు మనము మనీ లాండరింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము, లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు. ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు, కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కానీ, రాహు యొక్క వీక్షణ పడడం కానీ, లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కానీ, ఇలాంటివి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి. అండ్ మన కర్మలు, గత జన్మలో మనం చేసుకున్న చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనకి కర్సస్ అని చెప్తూ ఉంటాం. అంటే శాపాలు, అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా, మాతృశాపాల కిందికి వస్తున్నాయా, స్త్రీ శాపం కిందికి వస్తుందా, ఇవన్నీ కూడా రాహుకేతు యాక్సెస్లో గనక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ కర్సస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, జనరల్గా రాహు వృషభ రాశిలో ఉచ్చనొందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు. కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చనొందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుకి ఆ పలానా రాశులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నీచనొందేది మాత్రము వృశ్చిక రాశి అని కొన్ని రాశులు వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుసు రాశి అని చెప్పేసి కొన్ని రాశులు చెప్తూ ఉంటాయి, కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి అంటే జనరల్గా భూతత్వ రాశులు ఏవైతే ఉంటాయో, వృషభ రాశి, మనకి కన్యా రాశి, మకర రాశి, ఇలాంటి రాశులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాహుకి ఆబ్సెషన్ ఉంటుంది, ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది, మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ పర్టికులర్ రాశులు ఏవైతే చెప్పానో భూతత్వ రాశులు, దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంటుంది. మెడికల్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం, అంటే సిరప్స్ తీసుకుంటాం, టానిక్స్ తీసుకుంటాం కదా, బ్రౌన్ కలర్ బాటిల్స్లో ఉంటాయి, అవన్నీ కూడా రాహు కిందకే వస్తాయి. ఫార్మాస్యూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందకే వస్తాయి. కెమికల్ ఇండస్ట్రీ, కెమికల్ ఇంజనీర్స్, లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజనీర్స్, ఏరోనాటికల్ ఇంజనీర్స్, స్పేస్కి రిలేటెడ్ అంటే మనకి నాసా ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఇస్రో, ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ప్రామినెంట్గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది బేసిక్ కారకత్వాస్ అన్నమాట. రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, వృషభ రాశిలో ఉంటే, ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను. రాహు గనక మిథున రాశిలో ఉంటే జన్మజాతకంలో లేదా తృతీయ స్థానంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడు. ఓకే, రాహు గనక మనకి మిథున రాశికి అధిపతి ఎవరు? బుధుడు మిథున రాశికి అధిపతి అవుతాడు. మిథున రాశి మనకి కమ్యూనికేషన్కి సంబంధించి, ట్రావెలింగ్కి సంబంధించి, షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అంటే దగ్గర ప్రయాణాలు, మరీ దూర ప్రయాణాలు కాకుండా దగ్గర స్థలాలకి ప్రయాణాలు చేయడానికి మనకి థర్డ్ హౌస్ అండ్ మనకి మిథున రాశి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది. మనము రోజు చేసుకునే పనులలో మనకి కొన్ని హాబీస్ ఉంటూ ఉంటాయి. కొంతమందికి సింగింగ్ హాబీ ఉంటుంది, కొంతమందికి పెయింటింగ్, రైటింగ్, ఇలాంటి హాబీస్ ఉంటూ ఉంటాయి కదా. ఇక్కడ రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కొద్దిపాటిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి వీళ్ళు కొద్దిగా మనకి సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమ్ అవ్వడము. ఎందుకంటే మిథున రాశి మనకి బుధుడి యొక్క ఇంట్లో ఉండడం రాహు ఫ్రెండ్లీ హౌస్ అవుతుంది కాబట్టి సోషల్ మీడియాలో వీళ్ళు కొద్దిపాటిగా క్లిక్ అవ్వడము, మంచి సోషల్ స్టాటస్ రావడము, వీళ్ళ మాటకి కొద్దిగా అట్రాక్ట్ అవ్వడము, వీళ్ళు మాట్లాడే మాటలు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొద్దిగా మ్యానిపులేషన్ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా వృషభ రాశిలో, మిథున రాశిలో రాహు ప్లేస్మెంట్ ఉంటే గనక అబద్ధాలు ఆడడము, మ్యానిపులేట్ చేయడము, ఎదుటి వాళ్ళని వాళ్ళ అంటే బిజినెస్ డీలింగ్స్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనం సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు లేనిది ఉన్నట్టు ఊహించి చెప్తూ ఉంటారు కదా. ఇలాంటివి మనకి వృషభ రాశిలో అండ్ మిథున రాశిలో కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ రాహు వచ్చేసరికి ఏమవుతుందంటే సొసైటీకి అగెయిన్స్ట్గా, అంటే సొసైటీకి భిన్నంగా వెళ్ళి కొన్ని పనులు చేయడము. సబ్ కాన్షియస్ మైండ్ కూడా మనము థర్డ్ హౌస్ నుంచి చూస్తూ ఉంటాం అనమాట. అంటే స్వప్నావస్థలో ఎవరైతే మనము డ్రీమ్ జోన్లో ఉంటూ ఉంటామో, ఇక్కడ ఏమవుతుందంటే రాహు మిథున రాశిలో థర్డ్ హౌస్లో ఉంటే గనక స్పెసిఫిక్గా వీళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కువ యాక్టివ్ అవ్వడము, ఎదుటి వాళ్ళని అలా చూడగానే వీళ్ళు ఒక అంచనా వేసేయడము, స్కాన్ చేయడము, వీళ్ళకి థర్డ్ ఐ అవేక్నింగ్ అంటే మనకి ఆజ్ఞచక్ర అవేక్నింగ్ అయినప్పుడు కూడా మనము కొన్నిసార్లు దివ్య దృష్టి ఉండడము, ఇట్లాంటివి కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట.
ఎందుకంటే ఆపోజిట్లో ధనుసు రాశిలో కేతు ఉంటారు కాబట్టి ఈ ప్లేస్మెంట్ కొద్దిపాటిగా వీళ్ళకి ఫేవరబుల్ ప్లేస్మెంట్గా చెప్పడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏరోనాటిక్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం కానీ, స్పేస్కి రిలేటెడ్ కంపెనీస్లో వర్క్ చేయడం కానీ, లేకపోతే మనకి టెక్నికల్గా కూడా మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ ఆస్పెక్ట్స్లోకి వచ్చేసరికి కోడింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. కోడింగ్కి సంబంధించిన తెలివితేటలు రావడానికి ఇక్కడ బుధుడు యాజ్ వెల్ యాజ్ రాహు చాలా ఎక్కువ ప్రామినెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. పోస్టల్ ఆఫీసర్స్లో పనిచేసే వాళ్ళు, మనకి అండర్ గ్రౌండ్ టెలివైరింగ్ వేయడానికి టెలికమ్యూనికేషన్స్ చేసే కంపెనీస్ కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో మార్కెటింగ్, పిఆర్, మీడియా ఇలాంటి కెరియర్స్లో కూడా వీళ్ళకి రాణించడానికి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. జన్మజాతకంలో బుధుడు యాజ్ వెల్ యాజ్ మనకి శుక్రుడు కూడా ప్లేస్మెంట్స్ బాగుండి గనక ఈ రాహుకి ఇంకా కొద్దిగా కంజంక్షన్స్లో అంటే మనకి యుతులలో కూడా కొద్దిపాటిగా ఫేవరబుల్గా ఉంటే గనక వీళ్ళు సోషల్ మీడియానే కాకుండా మీడియా లెవెల్, హై లెవెల్ మీడియా లెవెల్లో కూడా వీళ్ళకి మంచి అట్రాక్షన్ రావడము, ఫాలోయింగ్ రావడము, పబ్లిసిటీ పెరగడము ఇవన్నీ జరగడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. సో జన్మజాతకంలో గనక బుధుడు ప్లేస్మెంట్ బాగుండి రాహు కూడా మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇవ్వాలి అని అనుకుంటే గనక మీరు ప్రతి బుధవారం రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, అలాగే రాహుకి బుధుడితో కలిపి దగ్గరలో ఉన్న ఆలయంలో దానం కానివ్వండి, లేకపోతే మనకి జపం కానివ్వండి చేయించుకున్నట్లయితే కనుక మీకు రాహు మహాదశ లేకపోతే రాహు అంతర్దశలో మీకు మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ ప్లేస్మెంట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడము, సర్పదేవత ఆరాధన చేసుకోవడము, సర్పసూక్త పారాయణం ఇంట్లో చదువుకోవడము ఇలాంటివి చేసుకున్నట్లయితే కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి.